నమస్కారం అందరికీ. అన్ని ఇక్కడ పెట్టుకొని చేస్తున్నారా? కూడా ఈ పక్క నుండి ఇక్కడ నుంచి మార్చుకుంటుంటారా? క్లీనింగ్ అంతా ఇక్కడ చేస్తున్నారా? ఈ ప్లేస్ సరిపోతా ఉంది మొత్తం? ఓకేమ్మా. ఓకేమ్మా, రామ్మా. ఓకేమ్మా, సరే. రామ్మా. Thank you. ప్రారంభించండి. చాలా సంతోషం మీ అందరితో కలిసి ఈరోజు అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు. చాలా సంతోషం. మీ అనుభవాలు కూడా కనుక్కోవాలనుకుంటున్నా. ఈరోజు కొత్తగా మళ్ళీ ఒక 62 అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్నాం. ఇవన్నీ కలిపి ఒక 172 అవుతాయి. ఇప్పటికి 170 దాకా అవుతాయి. ముందు ఓన్లీ పట్టణ ప్రాంతాల్లో పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఇలాంటి మండల హెడ్ క్వార్టర్లో కూడా పెడుతున్నాం. మీ అనుభవాలు ఏంటి ఈ ప్రభుత్వం మీద అన్ని విషయాలు నేను ఎప్పటికప్పుడు మీ అందరితో మాట్లాడి భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుందో చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. పేదవాడిని అన్ని విధాలా ఆదుకోవడానికి ఎన్ని విధాలా చేయగలుగుతాన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. దానికోసమే అన్నా క్యాంటీన్ కూడా ఒక మెట్టు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నితో ఎక్కడన్నా బయట వచ్చినప్పుడు మీరు హోటల్కి వెళ్ళడం దగ్గర మీరే మీ అనుభవాలతో ఉంటాయి. డబ్బులు ఖర్చు పెట్టుకోవడం అదనంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందుకని ఈ కార్యక్రమం చేశాం. ఇది కాకుండా మళ్ళీ పేదవాళ్ళందరినీ పైకి తేవడానికి P4 కూడా తీసుకొచ్చి ముందుకు పోతున్నాం. ఏదైనా ప్రారంభించమ్మా ఫోన్ చేస్తూ మాట్లాడు.
నీ పేరేంటి తల్లి? కౌశల్య సార్. కౌశల్య గారు ఏంటి చెప్పు, ఏంటి మీరు ఎక్కడ ఏం చేస్తావు ఏంటి? పూల కొట్టు సార్. ఇది మా పంచాయతీకి ఎదురుగా రోడ్డు అమ్మటి పూల కొట్టు. ఎంతమంది పిల్లలమ్మా నీకు? నాకు 2 పిల్లలు సార్. ఇద్దరమ్మా. ఏం చేస్తారమ్మా? పాపకు పెళ్ళి అయిపోయింది సార్. బాబు ఏమో మక్కలు నేర్చుకుంటున్నాడు, మంగళ షాపు నేర్చుకుంటున్నాడు. భర్త చనిపోయాడు సార్. మా భర్త చనిపోయాడు. మీకు పెన్షన్ వస్తుందమ్మా? పెన్షన్ వస్తుంది సార్. 4000 పెన్షన్ వస్తుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వల్ల నీకు ఏమేమి లాభం వస్తుందమ్మా? నేను ఉదయాన్నే పూలకి వెళ్తాను సార్. నేను బస్సులో ఉదయాన్నే రాను పోను నాకు ఫ్రీయే సార్. లగేజ్ కూడా డబ్బులు తీసుకోరు, ఫ్రీగానే వెళ్ళొస్తాను. నెలలో 15 సార్లు వెళ్తాను సార్. నేను ఒక 2000 రూపాయలు నాకు సేవ్ అవుతుంది సార్. శ్రీశక్తి అవును సార్. తర్వాత ఇంకా నేను గుంటూరు వెళ్ళినప్పుడు కూడా అన్నం క్యాంటీన్లో టిఫిన్ చేయటం కుదిరితే అలా వచ్చేసి ఇంటికి వచ్చి కాస్త పూలు కట్టుకొని ఇక్కడ ఇప్పుడు మనకు అన్నా క్యాంటీన్ పెట్టారు కాబట్టి 5 రూపాయలకి మంచి భోజనం దొరికింది కాబట్టి నేను ఇక్కడికి వచ్చి భోజనం చేస్తాను సార్. దీనివల్ల ఎంత ఆదా అవుతుంది నాకా సార్? బయట తింటే 120 రూపాయలు 70 రూపాయలు భోజనం అవుతుంది సార్. ఇక్కడ 5 రూపాయలకి నాకు కమ్మని భోజనం దొరికింది సార్. బయట క్వాలిటీ ఎట్టుందమ్మా? ఎక్కడ ఎట్టుంది? ఇక్కడే బాగుంది సార్. నేను అక్కడ కూడా తిన్నాను కదా, గుంటూరులో అమ్మగారి ఇంటి దగ్గర కూడా తిన్నాను నేను, నందిగాంలో. బాగుంది సార్. ఇక్కడ బాగుంది. మీ అబ్బాయి ఇప్పుడు పని నేర్చుకుంటున్నాడు సార్. పాప ఏం చేస్తుంది? అమ్మాయి పెళ్లి అయిపోయింది సార్. తల్లికి 100 డబ్బులు కూడా పడుతున్నాయి మనవరాళ్ళకి, ఇద్దరికి. ఇద్దరు మనవరాళ్ళు ఏం చదువుతారమ్మా? అమ్మాయి ఏమో 4 చదువుతుంది. ఏ ఊర్లో ఇచ్చావు? పాలడుగు. అక్కడికి పోయి వస్తా ఉంటాను. వస్తాను, వెళ్ళి వస్తాను సార్. మీ పాప వస్తుందా? వచ్చింది సార్ నా దగ్గర. ఫ్రీ బస్ కదా? వచ్చింది. నేను వెళ్తాను, పాప వచ్చింది. ఖర్చు లేదు కదా? ఎన్ని వరకు ఒకసారి వస్తున్నారు? అమ్మాయి నెలలో 2 సార్లు అట్లా వస్తుంది సార్. సెలవులు ఇచ్చినప్పుడల్లా వస్తుంటారు. నేను నెలలో 1-2 సార్లు వెళ్తుంటాను సార్. కుదిరినప్పుడల్లా వెళ్ళి వచ్చి చూసుకొని వస్తుంటాను సార్. మళ్ళీ మా మేనగాళ్ళ కాడికి కూడా నర్సరాపేట వెళ్ళి వస్తాను నేను. ఫ్రీ బస్సు. ఇటు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను ఫ్రీ బస్సులోనే వెళ్ళి వస్తుంటాను సార్. అంత మునుపు ఎట్లా పోయేదాన్ని? ఇప్పుడు ఇట్లా అంత ముందు డబ్బులు పెట్టుకొని వెళ్ళేదాన్ని సార్. నేను ఎన్నిసార్లు పోయేదాన్ని? నెలలో 1 సారి అట్లా పోయేదాన్ని సార్. ఇప్పుడు ఎక్కువ సార్లు వెళ్తున్నాను. మీరే వాళ్ళు ఎక్కువ సార్లు వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, మా పాప దగ్గరికి వెళ్తున్నాను, మా మేనగాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వస్తున్నాను సార్. నేను వెళ్ళి వస్తున్నాను సార్. చాలా సంతోషం. నువ్వేటా ఎవ్రీడే మంత్లీ లేబర్ తీసుకొస్తావా? ఎంతమంది తీసుకొస్తావు? ఏం పని చేస్తారు వాళ్ళు? ఎన్ని గంటలకు వస్తారు? ఉదయం? ఎన్ని గంటల దాకా పని చేస్తారు? 3. మీ పిల్లలు ఏం చేస్తారు? ఎంతమంది పిల్లలు మీకు? పాప బాబు. బీటెక్ అయింది. బీటెక్ అయ్యి ఎక్కడ ట్రై చేయలేదు ఉద్యోగానికి? పాప ఏం చేస్తుంది? ఏగా పని చేస్తుంది. క్యాషియర్. ఏం చదువుతుందా పాప? ఇద్దరిని బీటెక్ చదివించావు. బాబు ఏం చదువుతారు? వాళ్ళ బాబే. మీ బాబు చెప్పాడా నువ్వే చెప్పేసావా? చదువు అబద్ధాన్ని ఎవరు చెప్పారు నీకు? మోటివేట్ చేయాల వాడిని. నువ్వు కూర్చొని చెప్పలేదా? ఏం చెప్పారు? ఎక్కువ చెప్పారు. మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు చదువుకోలేకపోతున్నారు? ఏంటి వాళ్ళ ఉద్దేశం?
మంచిగా అడిగినప్పుడు ఏం చేస్తారు? సమాధానం చెప్పరా? పాప బాగా చదువుకుందా? నేను పోయింది అక్కడ చేశాను. 5 రూపాయలకి నుంచి బయటకు వెళ్ళినప్పుడు మాకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. టైమింగ్ ఇక్కడ బయటకు వెళ్ళి చేయాలంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది. మాకు వచ్చే 500 600 మేము ఎవరు పెట్టి భోజనం చేసి ఛార్జీలు కాఫీ కానీ కన్నా కానీ మాకు అవైలబుల్ వస్తుందంటే వస్తుంది. కొంత అమౌంట్ ఇచ్చి సేవ్ అయ్యి వస్తుంది. ఇంట్లో పిల్లలు ఏమైనా చేస్తారు? ఏం చేస్తారా? వాళ్ళు కూడా పిల్లలు అంటే పెళ్ళి ఎప్పుడైంది? అంటే పిల్లలు వద్దనుకున్నావేంటి? నువ్వేంటా? వాటర్ టెక్నికల్ గా ఫిట్టరా ఏంటి? ఫిట్టర్. అవును. డైలీ మొత్తం అమరావతికి మెయిన్ ఇది వాటర్ స్కీమ్ ఉందా? అక్కడి నుంచే ట్యాప్ నుంచి గేట్లో నుంచి పంపింగ్ చేసి సంపులు పెట్టేసి సంపు నుంచి ట్యాంకులు పిహెచ్ లెవెల్ తీసుకొని అక్కడి నుంచి ట్యాంకులు ఎక్కించుకొని ముందు ఎంతమంది పిల్లలు? ఇద్దరు ముగ్గురు? ముగ్గురు. ఏం చేస్తారు? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సార్. ఇవాళ పాప ఎంత? 500కి 430. తర్వాత గుడ్లు పాఠశాలలో ఓకే. గుడ్లు పాఠశాలలో ముగ్గురు అక్కడే చదువుతున్నారు సార్. తల్లి కొందరం వచ్చిందా? వచ్చింది సార్. ఏంటి అభిప్రాయం ఏంటి? సార్ మీకు తెల్లారగట్ట 3:30 డిస్ట్రిబ్యూషన్ అంతా అయిపోయేసరికి మధ్యాహ్నం 2:30. ఆ టైంలో కంపల్సరీగా ట్యాంకీ నిండినప్పుడు ట్యాంకీల దగ్గర ఉండాలి. ఇప్పుడు మాకు ఈ సెంటర్లో ట్యాంకీ చేయడం వల్ల ట్యాంకీల దగ్గర నుండి ఇంటికి వెళ్ళి 7:00 ట్యాంకీ ఓపెన్ చేస్తాం కాబట్టి 5 రూపాయలు టిఫిన్ చేస్తాం. ఈ అమౌంట్ గుడ్లు జాయిన్ చేసుకోవడానికి అయితే ఇంటికి వెళ్ళి భోజనం చేసిన వచ్చేసరికి 10 మధ్యాహ్నం టైంలో భోజనం కూడా నాకు ఇచ్చే పంచాయతీ చేస్తారు. ఇంకా చాలా తెలుగు ఇంట్లో ఫుడ్ మంచి ఫుడ్ కడతారు మన ఇంట్లో. ఇప్పుడు మీరు పిల్లల్ని ఏం చేయాలనుకుంటున్నావు? సార్ సెకండ్ అయితే ఇక్కడ ఇంటర్మీడియట్ దాకా ఉంది సార్. సెకండ్ ఇయర్ నెక్స్ట్ సెకండ్ ఇయర్ సార్. డిగ్రీ కాలేజ్కి గురుకులాల్లో జాయిన్ చేయబోతున్నానంటే చదివించుకుని ప్రైవేట్గా చదివించుకోవాలన్నా డిగ్రీ కాలేజ్ దగ్గరలో ఎక్కడ ఉంటే అక్కడ గవర్నమెంట్ కాలేజ్ ఉంటే జాయిన్ చేయబోతున్నాను. ఇంటర్మీడియట్ అయిపోయింది. అంటే ఇంటర్మీడియట్ అయినాక డిగ్రీ కాలేజా వొకేషనల్ కోర్సెసా? వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు అంటే సిఈసి సార్. సిఈసి సిఎస్సి అయిపోయిన తర్వాత అమ్మని దీపం చదువుతున్నాం. బ్యాంకింగ్ ఏదన్నా మొబైల్లో వాళ్ళకి చదివిస్తే సిఈసి అంటే దగ్గర గురించి చదువుకోవాలంటే ఈ కాలేజీలో సిఈసి ఉంది సార్. అంటే దూరం వెళ్ళాలంటే ఇంగ్లీష్ అప్పుడు దగ్గరలో రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ ఇంటర్మీడియట్ స్కూల్లో ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కాలేజీలో కోర్సెస్ మారిస్తే బెటర్ అని అభిప్రాయం. చాలా మంది చదువుకోవాలి బైపీసీ చదవాలనుకుంటున్నాను. గురువు పాఠశాల బైపీసీ చదవాలనుకుంటున్నాను. బైపీసీ అంటే సత్యనపల్లిలో ఉంది. ఇక్కడ లేదు కాబట్టి అక్కడ ఆడపిల్లలు పంపించాలంటే ఇప్పుడు దాకా చిన్నప్పటి నుంచి 5వ తరగతి నుంచి గురువు పాఠశాలను చదివించాను. గురువు పాఠశాల గవర్నమెంట్ ఇదివరకు మిషనరీ అంతా బాగా చెప్పారు. బాగుంది సార్. నెక్స్ట్ అయిపోగానే పాపకి కొద్దిగా డిగ్రీ కాలేజీ లేదు సార్. తర్వాత చుట్టుపక్కల మండలాలు మొత్తం అందరూ కూడా గురువు పాఠశాల దగ్గర 8 మంది పిల్లలు. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయా?
పెట్టేది. బయటికి వెళ్ళి చదివించాలంటే చదివించాలని మాకు అదే నువ్వే చేస్తావమ్మా. నలుగురు ఆటలు ఎంతమంది నలుగురు ఆటలు ఏం చేస్తారమ్మా? అమ్మాయి పెళ్లి చేశారు. ఫస్ట్ అమ్మాయి పాస్ అయినాక అమ్మాయి చేశారు. అమ్మాయి నలుగురికి చేసేసారు. అమ్మాయి నెలకు తగ్గించాను. ఎక్కడమ్మా? కొత్తపేట ఆయన ఏం చేస్తారు? అల్లుడు చర్చి చర్చి దగ్గర పేరు. అమ్మాయి బ్యూటీ పార్క్ చేస్తారు. ఇంకొక అమ్మాయి చదువుకుంటాను. పెళ్లి లేదు. ఏ చదువుకున్నది అమ్మాయి? అమ్మాయి డిగ్రీ ఎంతో చదివిన డిగ్రీ ఫెయిల్ అయింది. సబ్జెక్ట్ ఫెయిల్ అయింది. ఎక్కడ ఉద్యోగం కోసం ట్రై చేయలేదా? ఏంటి కారణం ఏంటి? కాలేజ్ ఏదో చూడాలా అంటున్నారు. అయితే ఏడే ఉంటుంది ఒకళ్ళు ఎక్కడే ఉంటుంది. ఈ ఊర్లో ఆయన భర్త ఏం చేస్తాడు? లారీ కట్టారు. లారీ కట్టారు. లారీ కట్టాడు. నాలుగో అమ్మాయి బీ ఫార్మసీ బీఫామ్ ఖాళీగానే ఉంటుంది. ముందు కంపెనీలో క్యాంపస్ పార్ట్ టైం పెడుతుందా? మందుల కంపెనీకి కానీ మందుల షాప్ లో కానీ పనిచేస్తుందా? 15,000 వేస్తున్నారు. ఎంతమ్మా? 15,000 ఇస్తున్నారు. అల్లుడు ఏం చేస్తాడు? అబ్బాయి కూడా అదే సార్. అదే చేశాడు. అదే సార్. అతను ఎక్కడ పని చేస్తాడు? ఆ అబ్బాయి కూడా ఇద్దరు వస్తాడు. ఒకే మందు షాప్ లో పని చేస్తారా? అతనికి ఎంత ఇస్తారు? అబ్బాయికి 40,000 ఇస్తారు. 40,000 40,000 ఇస్తారు. కంప్యూటర్లో చూసి చెప్తా ఉంటారు. అబ్బాయి చెప్తాను. నేను సేపర్ పోస్ట్ అండి. నాకు ఇచ్చిన వస్తుంది. ఈ అమ్మ క్యాంటీన్ అమ్మాయిల కాడికి వెళ్ళినప్పుడు అమ్మాయి క్యాంటీన్లో తిన్నాం. అమ్మాయిలు నీకు ఎంత ఇస్తారు? మా స్వీపర్ గా 12,000 ఇస్తారు. 4,000 పెన్షన్ వస్తుంది. ఈ డబ్బులు ఆదా చేసి ఏం చేస్తావు నువ్వు? పిల్లలు వస్తారు కదా, నలుగురు వచ్చినప్పుడు నలుగురికి ఇద్దరు పిల్లలు. నలుగురు పిల్లలకి ఎంతమంది మొత్తం పిల్లలు? ఈ బస్సులు పెట్టడం వల్ల మాకు ఖర్చు తగ్గింది. అంటే అన్నా క్యాంటీన్ పెడితే భోజనం ఖర్చు తగ్గింది, అక్కడ బస్సులు పెడితే ఫ్రీ అయింది, గ్యాస్ ఇస్తే ఫ్రీగా వంట చేసుకోవచ్చు. ఇట్లా మీ ఖర్చులు తగ్గించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు వస్తాయి. ఏమో పిల్లలు డబ్బులు వేసాం చదివించుకోవడానికి. ఒకప్పుడు పిల్లలంటే భారం, ఇప్పుడు పిల్లలంటే ఆదాయం. కొంచెం మార్చా, ఇంకా అవన్నీ చేస్తున్నాం. యా చేద్దాం. నేను కొంచెం వర్కౌట్ చేస్తాను. ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఒకటి పెట్టాలి, తీసుకోండి. అట్లా డిగ్రీ కాలేజ్ వొకేషనల్ కోర్సులు పెట్టాలని చెప్తాను. డిగ్రీ కాలేజ్ అవి కూడా ఇస్తున్నాం. అప్పుడు పాత రోజుల్లో అవన్నీ కూడా ఇచ్చేసారు. అందరికి కూడా చేసి బిల్లులు కూడా అన్ని క్లియర్ చేస్తున్నాం, వర్కౌట్ చేస్తున్నాం, ఇస్తాం. ఓకేనా? బాగున్నాయి ఇవన్నీ. వేడి నీళ్ళలో ఎక్కడ వేస్తావు? ఈ వేడి నీళ్ళలో పెట్టి ఎంత టెంపరేచర్ ఉంది మరి? వాటర్ హాట్ వాటర్ గట్టిగా టెంపరేచర్ బాగా. దానికి ఇది కూడా వేస్తున్నావు, వాషింగ్ చేయండి, సోప్ ఆయిల్ వేస్తున్నావు, సోప్ ఆయిల్ వేస్తున్నావు. ఎన్ని ప్లేట్లు ఉంటాయి ఇక్కడ మీకు? అవసరం అవుతాయి. ఎన్ని ప్లేట్లు మళ్ళీ కడిగి పెరగలుగుతున్నారు? ఆ ప్లేట్లో ఇస్తూ ఉంటాం.
This is the first time that a canteen is getting inaugurated in a rural place. There are many places that we are in urban areas. Rural areas, nowhere in India. And so only you are wishing that this is started from rural area. And we have already served 9 crore meals. So,